న్యూ ఇయర్ వస్తుంది కదా, అవునవును, మీరు ఏం రెజల్యూషన్స్ తీసుకుందాం అనుకుంటున్నారు? మేడం ఒక తెలుగులో అడగండి నిజం మేడం, నాకు అర్థం కాదు మేడం. అంటే న్యూ ఇయర్ నుండి ఇది చెయ్యాలి, ఇది చెయ్యొద్దు, ఇలా ఉండాలి అనుకుంటారు కదా, అలా మీరు ఏం ఫిక్స్ అయ్యారు? మేడం నిజం మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాలన్నా, మీరు చూడడం శ్రీలీల అనుకుంటారు మేడం. శ్రీలీల లాగా ఉంటారు మీరు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అవును మేడం, మొన్నటి నుంచి నిజం అండి, మీరు నమ్ముతారేమో, నేను గత 10-15 రోజులుగా మేడంతో మాట్లాడాలని ట్రై చేస్తా ఉన్నా, కానీ నాకు రాలా, ఛాన్స్ రాలా. ఈరోజు ఆ యేసు ప్రభు దయ వల్ల క్రిస్మస్ పండగ అవడం వల్ల నాకు ఈరోజు ఛాన్స్ వచ్చిందనమాట. నా జీవితంలో మర్చిపోలేని రోజు ఇది. క్రిస్మస్ అయిపోయింది, చచ్చిపోయిన పర్లేదు, క్రిస్మస్ అయిపోయింది. అంటే క్రిస్మస్కి నిన్న పోయా, చర్చికి పోయి మొక్కున్న దేవుడా ఒక్కసారి ఆమెతో మాట్లాడాలి, ఒక్కసారి ఆమెతో కలిసి ఆమెతో ఇంటర్వ్యూ, అబ్బా చాలు రాయినా చాలు చాలు. నిజం మేడం మీరు నమ్ముతారమ్మా, 10 రోజుల నుంచి మేడం మీకోసం పిచ్చి కుక్కలాగా ఈమె చుట్టూ తిరగతానే ఉన్నా, పిచ్చి కుక్కలాగా. పిచ్చి కుక్క అంటే దారుణం, గజ్జి కుక్క అంటే దారుణం. అబ్బా ఎందుకులే, సరే ఓకే రిలాక్స్. నిజం మేడం నా ఒలగట్లేదు మేడం, రాలేపోతాను. సరే ఓకే, ఇవే తగ్గించుకుంటే మంచిది, వెళ్ళు. ఆ పాయింట్ లోకి వచ్చేద్దాం. నేను మీ పెద్ద ఫ్యాన్ మేడం నిజంగా. ఓకే, మీ గ్లామర్ కూడా నిజం మేడం. ఏది మేడం గ్లామర్, శ్రీలీల కంటే మించి గ్లామర్ అయింది. శ్రీలీల కూడా పనికి రాదు, ఇంకా శ్రీలీల ఒక పక్క రాదంతే. కానీ మేడం నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే, నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. నిజంగా ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నారు? న్యూ ఇయర్ కదా సెలబ్రేట్ చేయలేదు మేడం. నిజం చెప్పాలంటే లోపల హార్ట్లో ఫీలింగ్ అయితే ఒకటే ఉంది. చుట్టూ ఒక 10 మంది అమ్మాయిలు, ఆ అమ్మాయిలకు బికినీలో బీచ్లో డ్యాన్సులు వేస్తా, నేను ఒక్కనే అబ్బాయిని, చుట్టూ అమ్మాయిలు బికినీ, అదే బికినీ బీచ్లో ఏదా ఆ బీచ్లో బికినీలు, ఎక్కడ చూసినా అమ్మాయిలు డ్రింక్ వేస్తుంటారు, నేను కూడా మధ్యలో ఉంటా, అమ్మాయిలే వచ్చి నాకు డ్రింక్ తాగిపిస్తూ ఉంటారు, తాగని అబ్బా వాళ్ళతో డ్యాన్సులు వేస్తారు, రొమాన్స్, అబ్బా ఇంకా ఎన్నెన్నో. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మునగతా బీచ్లో ఆ అమ్మాయిలతో సముద్రంలో తిరగతా, అమ్మాయిలు నేనే పైకెత్తి తిప్పుతా. న్యూ ఇయర్ రోజు ఆ రాత్రి పూట ఆ చీకట్లో ఏం చేస్తానో అర్థం కాకుండా, ఎక్కడ తాగుతానో, ఏం చేస్తానో, ఎవరితో ఎలా చేస్తానో అర్థం కాకుండా అవన్నీ చేయాలనేది ఉంది. కానీ అది జరిగితే బాగున్నాను, జరగవే, అది కాదు బాధ, జరగవు. బీచ్కి వెళ్ళొచ్చు కానీ అమ్మాయిలు అక్కడ ఉంటారు కదా, మరి ఫ్రీగా వస్తారా? నాకు తెలియదు, మీరు వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి చెప్పండి. అవునా, అంటే చేస్తారా డాన్స్ ఇచ్చా వాళ్ళతో, అమ్మాయిలతో? గోవాకి వెళ్ళండి, అంటే వెళ్ళి వాళ్ళతో డాన్స్ ఇచ్చా? నాకు తెలియదు. అంటే వాళ్ళని పట్టుకోవడం, ముద్దు పెట్టడం చేయచ్చా? అయితే ఖచ్చితంగా మేడం థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ సెకండ్ ఈ చేతు అసలు ఖచ్చితంగా నేను ఇంకా రేపే గోవాకి బయలుదేరుతాను. ఖచ్చితంగా గోవాకి వెళ్ళి ఇంకా అమ్మాయిల్ని పట్టుకుని వేస్తాను, పిచ్చికేస్తా అంతేనా, ఇంకా డ్యాన్స్ చేస్తాను, ఇంకా బికిని వేసుకుని అమ్మాయిలతో ఖచ్చితంగా ఇంకా డ్యాన్స్ చేస్తాను భయ్యా. నిజంగా మేడం థ్యాంక్స్ మేడం, ఇప్పుడు దాకా నాకు అర్థం కాలేదు నిజంగా భయ్యా. 31st రోజు నా జీవితంలో నేను ఇప్పుడు దాకా ఎప్పుడు సెలబ్రేషన్ చేసుకుంది లేదు, అసలు ఎక్కడ చేయరా. నేను ఏ రోజు అసలు నేను సెలబ్రేషన్ చేసుకుంది లేదు. ఫస్ట్ టైం మేడం వల్ల నాకు జ్ఞానోదయం అయ్యింది. నేను ఈ న్యూ ఇయర్కి ఈ 2025కి నేను గోవాకు పోతానా ఈ 2000 చెప్పలేదు, జస్ట్ సజెస్ట్ చేసిన అంతే. మేడం మీరు నాకు చెప్పారు, నాకు ఎక్కేసింది మైండ్లోకి. నేను ఇక్కడి నుంచి అర్జెంట్‌గా వెళ్ళాలి. హావ్ టు గో అర్జెంట్లీ. మీరు ఈ స్థితిలో వెళ్ళకూడదు సార్. యు డోంట్ అండర్స్టాండ్ మ్యాన్. నాకంతే, నాకు తెలియదు అండి, నాకు మాట్లాడడం చేత కాదు, నాకేం తెలియదు. నాకెవరు చెప్తే వెంటనే ఫాలో అయిపోతా, అంతే చేస్తుంది అంతే నేను. కాబట్టి ఖచ్చితంగా ఈ 2025కి నేను రేపే ఇంకా ఈ రాత్రికే కావాలంటే ఈ రాత్రికి చూసుకొని నేను ఇంకా బయలుదేరేస్తాను, గోవాకు పోతాను. గోవాకు పోయి అమ్మాయిలతో ఇంకా డ్యాన్స్ చేస్తా, పాటలు పాడతా, రొమాన్స్ చేస్తా, మందు తాగుతాను, డ్రింక్ చేస్తాను, బిర్యానీ తింటాను, బీచ్లో ఇంకా అమ్మాయిలు వేసుకొని ఇంకా తొక్కుడు ఎక్కుడు ఇంకా ఎంజాయ్ చేసేస్తా. ఇంకా తర్వాత చచ్చిపోయిన పర్లే మేడం. థ్యాంక్స్ మేడం, నిజం మేడం, థ్యాంక్ యూ మేడం.